క్యాంపులపై భారత్ దాడులతో ఉడికిపోయిన పాకిస్తాన్ ప్రతి చర్యకు దిగుతోంది. ఎల్ఓసి వెంట ఉన్న గ్రామాలపై మోటార్ షెల్స్ ప్రయోగిస్తోంది. విచక్షణ రహితంగా కాల్పులు చేస్తోంది. కాల్పులతో పాటు మోటార్ షెల్స్ ని కూడా ప్రయోగించింది పాక్ సైన్యం. గత కొన్ని రోజులుగా ఈ కాల్పులు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మోటార్ షెల్స్ ని ప్రయోగించింది. నివాస సముదాయాలు టార్గెట్ గా చేసుకుందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే 3 పౌరులు చనిపోయారు. పాక్ ఆర్మీ చేసిన మోటార్ షెల్స్ ప్రయోగంతో 3 పౌరులు చనిపోయిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎల్ఓసి వెంట గ్రామాలపై కాల్పులతో పాటు మోటార్ షెల్స్ ని కూడా ప్రయోగిస్తోంది పాక్ సైన్యం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ నుంచి ప్రతి చర్య కనిపిస్తోంది. అమెరికా హెచ్చరించినప్పటికీ మళ్ళీ తిరిగి ప్రతిదాడి చెయ్యకూడదు అని హెచ్చరిక స్వరంతో ఒక ట్వీట్ చేసినప్పటికీ కూడా దాన్ని పెడచెవిన పెడుతూ పాకిస్తాన్ టెర్రర్ క్యాంపులపై భారత్ దాడులతో ఉడికిపోయిన పాకిస్తాన్ మళ్ళీ ప్రతిదాడికి దిగింది. ఈ దాడిలో 3 పౌరులు మరణించినట్లుగా మనకు తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. యూరీ సెక్టార్ లో ఉన్న ఒక భవనం మీద మోటార్ షెల్ వెళ్లిపడింది. 3 పౌరులు దీనిలో దుర్మరణం పాలయ్యారు పాక్ దాడుల్లో. ఆ తర్వాత వారిని ఆ హాస్పిటల్ కి తరలిస్తూ ఉన్న దృశ్యాలను కూడా మనం ఇంకొక బాక్స్ లో చూడొచ్చు. టెర్రర్ క్యాంపులపై భారత్ దాడులతో ఉడికిపోయిన పాకిస్తాన్ ఈ ప్రతిచర్యకు దిగింది. కానీ భారత్ ఉగ్రవాద శిబిరాలను ఉగ్రవాదుల్ని టార్గెట్ గా చేసుకుని సైనిక చర్యకు దిగితే పాకిస్తాన్ మాత్రం తన వంకర బుద్ధిని చూపిస్తూ పౌరులపై కూడా దాడి చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మహాత్మా, ఇప్పుడు ఆ 3 పౌరులు మరణించింది ఆ బిల్డింగ్ లో అనుకుంటే పాక్ ఆ మోటార్ మిసైల్స్ ని గృహ సముదాయాల్ని బేస్ గా చేసుకుని చేసిందని అనుకోవచ్చా, నిర్ధారించుకోవచ్చా మనం? ఖచ్చితంగా మోటార్ షెల్స్ అంటే మనం తెలుగులో చెప్పాలంటే ఫిరంగులు అంటాం. ఫిరంగి గుళ్లను ప్రయోగించింది. అవి పడ్డ చోట డ్యామేజ్ కూడా సృష్టిస్తాయి. ఉండదు, అది ఎక్కడ పడుతుంది అనేది కూడా ఒక ఐడియా ఉండదు, ఎక్కడైనా పడచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే దట్టు నైట్ అవర్స్లో జరుగుతుంది కాబట్టి ఇండియా వైపు ఏం చేసి వాటిని ప్రయోగించారో అది ఎక్కడైనా పడుతుంది. అది నివాసాల మీద పడవచ్చు, లేకపోతే మన బార్డర్ పోస్టుల మీద పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. కాబట్టి విచక్షణారహితంగా వారు కాల్పులకు తెగబడ్డారు. ఈ మోటార్ షెల్స్ని సైతం ప్రయోగిస్తూ వచ్చారు. అందులో కొన్ని నివాసాల మీద పడ్డాయి. నివాసాల మీద పడి విధ్వంసం సృష్టించాయి. కొన్ని మంటల్లో తగలబడిపోతున్నాయి. ఈ క్రమంలోనే 3 భారత పౌరులు పర్టికులర్గా ఉరీ సెక్టార్లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మరికొంతమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఇమ్మీడియట్గా హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశారు. ఈ ఉరీ ప్రాంతమైన ఏదైనా కశ్మీర్ లోయల గతంలో ఎప్పుడు కూడా పాకిస్తాన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించేది. కేవలం కశ్మీర్లో సివిలియన్స్కి నష్టం కలిగించకుండా ఇతర ప్రాంతాల్లో జమ్మూ రీజన్ కావచ్చు, పంజాబ్ పఠాన్కోట్ ఇటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ మన ఇండియన్ సివిలియన్స్ ఎవరైనా సరే వాళ్ళు నష్టపోయినా పర్వాలేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చేది. కశ్మీర్లో మాత్రం భద్రతా బలగాలను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు రీసెంట్గా పహల్గామ్ అటాక్ సందర్భంలో చూసినా సరే సివిలియన్స్ని టార్గెట్ చేసింది. అండ్ అక్కడ కశ్మీర్ లోకల్ పౌరుల్ని కూడా టార్గెట్ చేసింది. ఇప్పుడు ఉరీ సెక్టార్లో చనిపోయిన వారైనా గాయపడ్డ వారైనా కశ్మీర్ స్థానిక యువత. ఆర్మీకి పెద్దగా తేడా కనిపించట్లేదు. ఎందుకంటే పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు సామాన్య పౌరుల్ని టార్గెట్ చేశారు. ఇక్కడ పాక్ ఆర్మీ ప్రతి చర్యలో కూడా సామాన్య పౌరులే మొదట బలైపోయారు. ఒకవేళ ప్రతి చర్యకి దిగాలి అనుకుంటే మిలిటరీ స్థావరాలపై దాడి చేయాలి. కానీ ఇలా విచక్షణ రహితంగా మోటార్ షెల్స్ ప్రయోగిస్తే అవి ఎక్కడ పడతాయి అనేది కూడా ఒక ఐడియా ఉండదు. సో ఆ కారణంగానే ఇప్పుడు యుద్ధానికి శంఖం పూరించింది అని అనుకోవచ్చా? గృహ సముదాయాల్ని టార్గెట్ గా చేసుకుని మోటార్ షెల్స్ ని ప్రయోగించడం అనే దాన్ని మన యుద్ధానికి సిద్ధమవుతుంది పాక్, దానికే కాలు దువ్వుతుంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా కయ్యానికి కాలు దువ్వుతున్నది పాకిస్తానే. అది ఈ రోజు చేపట్టిన చర్య కాదు. పహల్గామ్ అటాకే ఒక యుద్ధానికి కాలు దువ్విన చర్యగా మనం భావించాలి. ఎందుకంటే ఆ అటాక్లో పార్టిసిపేట్ చేసింది ఎక్స్ ఆర్మీ పర్సనల్, పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన సోల్జర్సే. అందులోనూ స్పెషల్ కమాండో ఫోర్స్లో పనిచేసిన వాళ్ళే ఉగ్రవాదులుగా మారి ఉగ్రవాదుల ముసుగేసుకుని వచ్చి ఇక్కడ అటాక్ పాల్పడి సామాన్య పౌరుల్ని హతమార్చారు. కాబట్టి ఆ క్షణం నుంచే ఇది యుద్ధంగా పరిగణించే భారత్ దానికి జవాబు చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా చూస్తే పాక్ ఆర్మీ నేరుగా ఇన్వాల్వ్ అయి సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. మోటార్ షెల్స్ని ప్రయోగించింది. సివిలియన్స్ని నష్టపరిచేలాగా వ్యవహరించింది. కాబట్టి ఇది యుద్ధంగానే పరిగణించాల్సి ఉంటుంది. దానికి ధీటుగా భారత్ వైపు నుంచి కూడా జవాబు చెప్తూనే ఉన్నాం. పాకిస్తాన్ మీడియా అసత్య ప్రచారాలకు పాల్పడుతుంది అనేక రకాలుగా. అంటే భారత్ చేపట్టిన ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎయిర్ స్ట్రైక్స్లో సామాన్యులు చనిపోయినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ వస్తుంది. దానికి జవాబిస్తున్నాం అన్నట్టుగా ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. భారత్ వైపు నుంచి వెళ్ళిన మిసైల్స్ అయినా
లేకపోతే ఫైటర్ జెట్స్ పైలట్స్ ఈ ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసిన పైలట్స్ అందరూ కూడా సురక్షితంగా వెనక్కి తిరిగి వచ్చారన్నది మనకు ప్రభుత్వ వర్గాల నుంచి ఆర్మీ నుంచి అందుతున్న సమాచారం. సో ఎయిర్ స్ట్రైక్స్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాయి. మన వైపు నుంచి ఎటువంటి నష్టము చోటు చేసుకోలేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట చేపడుతున్న ఆ దుశ్చర్యల్లోనే సివిలియన్స్ గాయపడుతున్నారు, చనిపోతున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ సన్లైట్ కూడా వచ్చింది. భారత బలగాలకి ఇంకా క్లారిటీ కూడా వస్తుంది. వాళ్ళు ఎక్కడి నుంచి కాల్పులు జరుపుతున్నారు ఏంటి అనేది. అవసరం అనుకుంటే ఈ కాల్పులకు బుద్ధి చెప్పడం కోసం అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేయడానికి కూడా భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికైనా కాల్పులు ఆపాలి, కవ్వింపు చర్యల్ని పాకిస్తాన్ ఆపాలి అంటూ అగ్రరాజ్యం అమెరికా నుంచి సైతం వార్నింగ్ ఉన్నది. ఇంకా పెడచెవన పెడితే గనక తీవ్ర పరిణామాలని పాకిస్తాన్ ఎదుర్కోక తప్పదు.